విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 11వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ నందు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించనున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా నౌకరీ దో నషా నహి అనే పోస్టర్ ఆవిష్కరించారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ రోజు రోజుకు నిరుద్యోగ సమస్య పెరుగుతుందని, ముఖ్యంగా రాష్ట్ర యువత మత్తు పదార్థాలకు బానిస అవుతూ బంగారు భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని, యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని అన్నారు. మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డిసెంబర్ 16, 2024లో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయభాను చిప్ గారు ఆధ్వర్యంలో దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, అలాగే ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పైన నౌకరీ దో నషా నహి అన్న కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఆయన పలు రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారు. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఈ నెల 11వ తారీఖు మార్చి 2025న విజయవాడ రానున్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉన్నదో, ఈ కూటమి ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్ టైంలో అవి నెరవేర్చలేక నిరుద్యోగుల్ని, యువకుల్ని మోసం చేసి ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉదయభాను చిప్ గారు వస్తున్నారు. ఆ రోజు ధర్నా చౌక్ లో ఉదయం 10 గంటల నుంచి నిరసన కార్యక్రమం, అన్ఎంప్లాయ్మెంట్ మీద నౌకరీతో నషానా అనే కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 20 లక్షల జాబ్లు ఇస్తామని చెప్పారు ఆ రోజు యువగలంలో. అలాగే నిరుద్యోగ భృతి అని చెప్పారు. అలాగే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు ప్రతి జనవరిలోనే. మరి చూసుకున్నటువంటి మెగా డిఎస్సి అని అన్నారు. మెగా డిఎస్సి పైన సంతకం పెట్టారు, కానీ ఆ ఫైల్ ముందుకు కదలడం జరగలేదు. ఇలాగా మరెన్నో కార్యక్రమాలు నిరుద్యోగులకి, యువకులకి ఆయన వచ్చి మోసపూరితమైన హామీలు ఇచ్చి మోసం చేసినందుకు మరి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ఈ నిరసన కార్యక్రమం ఈ నెల 11వ తారీఖున ధర్నా చౌక్ లో జరుగుతూ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే యువకులు, మోసపోయినటువంటి యువకులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఈ యొక్క మూమెంట్ లో మేము చేస్తున్నటువంటి ఈ ధర్నా నిరసన కార్యక్రమంలో మీరందరూ కూడా ప్రతి జిల్లా నుంచి కూడా వచ్చి భాగస్వాములు అవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ పత్రికా సమావేశం ముఖ్యంగా మీరందరినీ కోరుతా ఉన్నాం. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.